నీ సన్నిధిలో ప్రార్థిస్తే నాకు మనశ్శాంతి కలుగుతుంది, నీ కొరకు దాహం కలిగి ఉన్నాను. ఆ మాటలను చదువుతున్నప్పుడు నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను. లోకం కొరకు, సినిమాల కొరకు, పిచ్చి కార్యక్రమాల కొరకు కాదు, కానీ అంటాడు నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తుష్టగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. కృషించిపోతుందట. ఏమని చూడాలని? దేవుని చూడాలి. ఆశ దేవుని సన్నిధికి వెళ్ళాలి, వాక్యం చదవాలి, ప్రార్థించాలని. ఈ సంవత్సరంలో 26 రోజుల్లో బైబిల్ మొత్తం మీరు కంప్లీట్ చేయగలరు. ఒక్క నెలలో బైబిల్ కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలో చెప్తాను. ఒకే ఒక నెలలో బైబిల్ మొత్తాన్ని మీరు కంప్లీట్ చేయగలరు. ఎలాగో తెలుసా? ఒక రోజుకి 50 అధ్యాయాలు చదవండి. 40 నిమిషాల్లో మీరు 10 అధ్యాయాలు ఈజీగా చదవగలరు. ఎంత స్లోగా చదివినా 10 అధ్యాయాలు 40 మినిట్స్లో మీరు చదవగలరు. అలాగా 10-40 మినిట్స్ అంటే ఒకవేళ నెమ్మదిగా చదువుతాయి. మీరు ఉదయకాలం ఒక 10 అధ్యాయాలు, మధ్యలో ఖాళీ దొరికినప్పుడు ఒక 10 అధ్యాయాలు, మధ్యాహ్నం ఒక ఖాళీ దొరికితే ఒక 10 అధ్యాయాలు, సాయంకాలం ఒక 10 అధ్యాయాలు, ఇంటికి చేరుకుని ప్రార్థన అయితే ఒక 10 అధ్యాయాలు చదివి పడుకోబోయే ముందు చదివితే 50 అధ్యాయాలు అయిపోతాయి. రోజుకి 50 అధ్యాయాలు చదివితే 26 రోజుల్లో బైబిల్ మొత్తం కంప్లీట్ అవుతుంది. నేను 50 అధ్యాయాలు చదవలేనండి అన్నట్లయితే 25 చాప్టర్స్ చదవండి. 25 అధ్యాయాలు మీరు చదవగలిగితే 2 నెలల్లో మీరు పూర్తిగా బైబిల్ మొత్తం కంప్లీట్ చేస్తారు. గట్టిగా చెప్పండి. ఒకవేళ 10 అధ్యాయాలు చదవగలండి అన్నట్లయితే 119 రోజులు అంటే 119 days లో బైబిల్ మొత్తం మీరు కంప్లీట్ చేస్తారు. 10 చాప్టర్స్ చదివితే 119 days అంటే ఉదాహరణకు 3 నెలల ఆఫ్ అంటే 4 నెలల లోపు మీరు కంప్లీట్ గా బైబిల్ అంతా కంప్లీట్ చేయగలరు. సో దేవుని సన్నిధిలో బైబిల్ చదవడం ఎందుకు అవసరమా? భోజనం అవసరమా? భోజనం చేయడం అవసరమా? ఒక భక్తుడు అడిగాడు ఒక దేవ సేవకుడు ఎందుకు, అయ్యా నేను విశ్వాసిని, రోజు బైబిల్ చదవాలంటారా? ఎన్నాళ్ళు చదవాలి ఈ బైబిల్ అని అంటే, నువ్వు ఎన్నాళ్ళు భోజనం చేస్తావో అన్ని రోజులు బైబిల్ చదువు. నువ్వు భోజనం ఆపిన రోజు ఏం ఆపేయచ్చు? ఏంటి చెప్పండి? మనం ఎప్పుడు దాకా తింటాం చెప్పండి? పోయేదాకా తింటూనే ఉంటాం. 100 అయినా 106 అయినా ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ ఆగదు, మధ్యాహ్నం లంచ్ ఆగదు, రాత్రి డిన్నర్ ఆగదు. భోజనం చేస్తున్నాడు తప్పలేదు, భోజనం చేయమని చేయొద్దని దేవుడు చెప్పాలి. తినమన్నాడు. తినడానికి ఆహారం ఏర్పరిచిన వాడు ఆయనే, తినడానికి ఆకలి పుట్టించిన వాడు కూడా ఆయనే. అయితే ఆకలి ఉంది కదా అని చెప్పి కంటిన్యూగా తిండిపోతలుగా ఉండొద్దని చెప్పిన ఆయన కూడా ఆయనే. నిద్రపోయి రెస్ట్ తీసుకోమన్నాడు ఆయనే, అలాగే నిద్రపోతుగా ఉండొద్దని చెప్పాడు. నీళ్లు తాగమని చెప్పింది ఆయనే, కానీ తాగుబోతుగా ఉండొద్దన్నాడు. నీళ్ళైతే తాగొచ్చు కానీ నువ్వు తాగుబోతుగా మారొద్దన్నాడు. నువ్వు వెతికి ప్రయత్నం చేయి, వెతుకుని మీకు దొరుకుతున్నాడు కానీ వెతకొచ్చు, కానీ తిరుగుబోతుగా ఉండొద్దన్నాడు. ఉద్యోగం కోసం వెతకొచ్చు, ఇల్లు కొనడానికి వెతకొచ్చు, బిడ్డల వివాహాల విషయంలో, ప్రార్థన విషయంలో, విదేశాలు వెళ్ళే విషయంలో, మరియు అనేక రకాలైన అవసరాలు మీకు ఉంటాయి. వాటి వరకు మీరు ప్రయత్నాలు చేయొచ్చు, కానీ తిరుగుబోతుగా ఉండడం దేవుడి చిత్తం కాదు. నువ్వు మాట్లాడమన్నాడు. దేవుడితో నోరిచ్చాడు. నోరిచ్చిన దేవుడు ఆయన కూడా మాట్లాడే దేవుడే. కళ్ళు ఇచ్చిన మనకు చూడడానికి కళ్ళు ఇచ్చిన దేవుడికి ఆయన కళ్ళు ఉన్నాయి, మనం చూస్తున్నాడు. మనకు చెవులు ఇచ్చిన దేవుడికి ఆయనకు చెవులు ఉన్నాయి, మన ప్రార్థన వింటున్నాడు. తప్పనిసరిగా ఆ దేవుడి సన్నిధిలో దేవుడితో మాట్లాడింది. స్త్రీలు ఒక దినానికి 7,000 మాటలు మాట్లాడతారట. 7,000 సగటున ఒక స్త్రీ ఉదయం లేచిన దగ్గర రాత్రి నిద్రపోయేలోగా 7,000 మాటలు మాట్లాడుతున్నారు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీ ఫోన్ రికార్డ్ ఆన్ చేసి, రికార్డ్స్ ఉంటాయి కదా, రికార్డ్ ఆన్ చేసి పక్కన పెట్టుకోండి. రోజంతా ఏం చేశారో మాట్లాడిన మాటలన్నీ రాత్రి పడుకునే ముందు లెక్క పెట్టండి. 7,000 దాటకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా మాట్లాడతారు. ఒకవేళ లబలబా మాట్లాడే సిస్టర్ అయితే 150 మాట్లాడుతుందట. ఇక అంతమే ఉండదు, మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది డబ్బాలు రాలేసినట్టుగా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఓకే, మాట్లాడడం తప్పేం కాదు, కానీ అధికమైన మాటల్లో దోషం ఉండక మానదన్నాడు. అధికమైన మాటల్లో దోషం ఉండక మానదు. అందువల్లనే మనం ఎక్కువగా వాగడం వల్ల దోషాల్లో పడిపోతామట, చిక్కుల్లో పడతాం. నీ నోటి మాట చేతలు చిక్కబడితివి. సామెత 6:2-3 నీ నోటి మాట చేతలు చిక్కబడతావు. అందుకే మన నోట్లోకి వెళ్ళేది జాగ్రత్తగా చూసుకొని ఆహారం సరైన తీసుకుంటే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యం ఉంటుందని మనం వింటూ ఉన్నాం.
అలాగే మీరు నోటి నుండి వచ్చేదాన్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే మీరు ఇబ్బందులు పాలు కాకుండా ఉంటారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, కొన్ని వేల సంవత్సరాల క్రితం తన నోటిని కాచుకున్న వాడు శ్రమలో నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. నోరు జారి శ్రమలో పడినవారు, నోరు జారి చిక్కులో పడినవారు, నోరు జారి ఇబ్బందులు పాలైన వారు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు పడ్డామంటే జస్ట్ నోరు జారడం వల్ల. దయచేసి ఈ నూతన సంవత్సరంలో కొన్ని పాఠాలు నేర్చుకుందాం, దేవుని వెతికే వారుగా ఉందాం. అలాగే నోటిని నాలుకను భద్రం చేసుకున్న వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకున్నాడు. స్క్రీన్ లో వాక్యం కనబడితే నోరు తెరిచి గట్టిగా ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్, తెలుగు వస్తే తెలుగు చదవండి. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకున్నాడు. అందరూ ఈ సంవత్సరంలో శ్రమల్లో పడకుండా ఉండాలని ఆశపడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే నోటిని నాలుకను ఏం చేయాలట? భద్రం చేసుకున్నాడు. అంటే బీరువాలో పెడితే మీరు ఎలా మాట్లాడతారు అంటే దాని అర్థము జాగ్రత్తగా మాట్లాడు, ఆచితూచి మాట్లాడు. మంచి దినములు చూడకూర్చున్నావా? 34:13 వచ్చిన కీర్తన 34:13 అంటాడు, ఎవడైనా బ్రతకకూర్చున్నాడా? మంచి దినాలు చూస్తూ బ్రతకాలనుకుంటే ఈ విషయం కొత్త నిబంధనలు కూడా రిపీట్ అయింది మొదటి పేతురు పత్రికలో. అది ఇది 2 వచనాలు చదివిస్తాను. కీర్తన 34:12-13 వచనాలు, అలాగే మొదటి పేతురులో కూడా చూద్దాం. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఏది మీరు చదవండి. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఎంతమంది అనేక దినాలు మేలు పొందుచు బ్రతకాలనుకుంటున్నారు? చేయటం స్తోత్రం చెప్పండి. బ్రతకాలని ఎవరికైనా ఆశ ఉందా అని అడిగాడు ఫస్ట్ ప్రశ్న. అదొక క్వశ్చన్ మార్క్. సెకండ్ క్వశ్చన్ ఏమనంటే, ఊరికే బ్రతకడం కాదయ్యా, మేలు నొందుచు బ్రతకాలని కోరుచున్నావా? ఏది కావాలి మీకు? ఫస్ట్ క్వశ్చన్ లో ఆన్సర్ కావాలా, సెకండ్ క్వశ్చన్ లో ఆన్సర్ కావాలా? నాకైతే సెకండ్ క్వశ్చన్ కావాలి, ఫస్ట్ క్వశ్చన్ నాకు వద్దు. ఎందుకంటే బ్రతకగోరు వారు ఉన్నారంటే అందరూ బ్రతకాలనుకుంటున్నారు. రోగాలతో బతికి ప్రయోజనం ఏంటి? వ్యాధులతో హాస్పిటల్ పాలై మూలుగుతూ బ్రతికి ప్రయోజనం ఏంటి? హాస్పిటల్ పాలై ఆ మరణ పడకమైన లేవలేక అక్కడే కూర్చొని అక్కడే పడుకొని తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అయితే రెండవ ప్రశ్న ఏమనంటే, మేలు పొందుకుంటూ అనేక దినాలు బ్రతకాలనుకుంటున్నావు అన్నాడు. ఎస్, దానికి ఎస్ అన్న దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా బ్రతకాలి మనం? ఆరోగ్యంగానా, అనారోగ్యంగానా? ఆరోగ్యంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, కృప పొందిన వారుగా, విశ్వాసవీరులుగా, పరిశుద్ధులుగా, దేవుని చిత్తం నెరవేర్చేవారుగా జీవించడం మనకు మేలు. అందుకంటాడు, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు పొందుకుంటూ అనేక దినములు బ్రతకాలను ఆశపడుతున్నావా? అయితే ఈ పని చేయి. చాలా సింపుల్ వర్క్, అది అందరూ చేయగలం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోను. ఏం చేయాలట? చెడ్డ మాటలు పలకకుండా చూసుకోవాలి. నీ నాలుకను జాగ్రత్తగా చూసుకో. కపటమైన మాటలు, కపటం, వేషధారంతో కూడిన మాటలు, లేని మాటలు పుట్టించడం, ఇతరుల మీద నెపాలు మోపడం, లేని వార్తలు పుట్టించడం, ఇతరులకు గాయం కలిగించే మాటలు మాట్లాడడం, ఇతరులను డిసప్పాయింట్ చేసే మాటలు మాట్లాడడం, అమ్మకు విరోధంగా, నాన్నకు విరోధంగా ఆ మాట, భార్యకు విరోధంగా భర్త, భర్తకు విరోధంగా భార్య, పిల్లలకు విరోధంగా పేరెంట్స్. మాట్లాడకండి, విరోధంగా మాట్లాడకండి. స్నేహితులకు విరోధంగా మాట్లాడకండి. ఈ చుట్టూ ఉన్న వారికి విరోధంగా మాట్లాడు, దైవ సేవకులకు విరోధంగా మాట్లాడు, సంఘాలకు విరోధంగా మాట్లాడదు. ఈ మధ్య ఇది పోయే కాలం అని చెప్పచ్చు. వినాశన కాలానికి విపరీత బుద్ధులని. ఒక 20 ఏళ్ల క్రితం దేవుడిని ఎవరిని అనాలంటే అందరూ ఆలోచించేవాళ్ళు. దేవుడిని దూషించాలన్నా, దేవుడికి విరోధంగా మాట్లాడాలన్నా భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎంత చెడ్డకాలం వచ్చిందంటే దేవుడిని నోటుకొచ్చినట్టుగా దూషిస్తున్నవారు. దైవ భయం లేని ఒక తరం వస్తున్నాడు, భక్తిహీనపు తరం అట. ఆ తరంలో మనం చేరకూడదు. నువ్వు ఏ తరానికి చెందినావో జాగ్రత్త పడు. భక్తుల తరానికి మనం చెందిన తప్ప భక్తిహీనుల తరానికి మనం చేరకూడదు. ఈ రోజు అనేక మంది భక్తిహీనులు ఉన్నారు. బుద్ధిహీనులు, భక్తిహీనులు అనేవారు యెహోవాకు హేయులట. బుద్ధిహీనంగా ఉండొద్దు, భక్తిహీనంగా ఉండొద్దు. చాలా మంది భక్తులు కూడా బుద్ధిహీనంగా ఉంటున్నారు. అంటే సమయాన్ని వృధా చేస్తుంటే నువ్వు భక్తులవే కానీ బుద్ధిహీనుడివి, నువ్వు భక్తులవే కానీ బుద్ధిహీనురాలివి. కారణము నీ సమయాన్ని వృధా చేస్తున్నావు. సోషల్ మీడియా చూస్తూ నీ సమయం గంటలు గంటలు వేస్ట్ చేస్తే నువ్వు ఎప్పటికీ పైకి రాలేవు. అవసరానికి తప్ప అవసరానికి మించి దేనికి మనం బానిస కాకూడదు. అది ఏదైనా కావచ్చు మన జీవితాల్లో. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక యవనస్తుడు దారిలో పోతూ ఉండగా అతనికి అడవిలో ఏదో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ఆ యాత్రికుడికి ఒక సూర్య వెలుగు ఉదయకాలం సూర్య ప్రకాశం పడుతుండగా ఒక చెట్టు కింద పొద పక్కన
ఆ చెట్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక నదీ తీరమున. అనేక పొదలున్నాయి, నది నీళ్లున్నాయి, వాటి ఒడ్డు నడుస్తున్నాడు. కొన్ని రాళ్ళు మెరుస్తున్నట్టుగా కనబడ్డాయి. మిగిలిన రాళ్లకు లేని మెరుపు వీటికే ఎందుకుందని దగ్గరికి వెళ్ళి చూశాడు. అట్లా కదిపే కొద్ది రాళ్ళు మెరుస్తూ ఉన్నాయి. ఆ మెరిసే రాళ్ళన్నీ కలెక్ట్ చేసుకున్నాడు. భలే మెరుస్తున్నాయని. మిగిలిన రాళ్ళు మెరవట్లా. ఈ రాళ్ళన్నీ కూడా తన బ్యాగ్ లో వేసుకున్నాడు. అయితే దారిని పోతూ ఉండగా నది పైన వెళ్తున్నప్పుడు, నది పక్కన నడుస్తున్నప్పుడు, నది పక్కన ఎందుకో తనకు సరదాగా ఒక్కొక్క రాయి ఇసరాలనిపించింది నీటిలోకి. నీటిలో ఇలా ఇసిరితే కొన్నిసార్లు నీళ్లు ఆ రాయి నీటిని తగులుకుంటూ వెళ్తుంది. ఆ నీటి పైనే అది పూర్తిగా మునిగిపోకుండా ఆ విసిరే విధానాన్ని బట్టి చాలా దూరం వెళ్తుంది. కానీ నీటి మీద తగులుతూ తగులుతూ తగులుతుంది. క్రికెట్ బాల్ కింద క్రికెట్ గ్రౌండ్ లో ఆ నేలకు తగిలి గ్రౌండ్ తగిలి మళ్ళీ ఎగిరినట్టుగా నీటి మీద రాయి తగులుతూ ఎగురుతూ ఉంటే మధ్యలో సూర్యప్రకాశానికి మెరుస్తుంది. అది ఆ రాళ్ళు మెరుస్తూ నీటికి తగులుతూ అంత దూరం వెళ్తుంటే చూసి ఆనందించి ఒక్కొక్క రాయి ఇసురుకుంటూ వచ్చాడు. లాస్ట్ కి ఒక 3 రాళ్ళు మిగిలాయి. ఊర్లోకి వచ్చిన తర్వాత, ఏమిట్రా నీ చేతులు ఏవో ఉన్నాయి అని ఒక ఆయన అడిగాడు. ఏదో రాళ్ళు దొరికాయని చెప్పన్నాడు. అరే ఈ రాళ్ళు చాలా విలువైనవిలా కనిపిస్తున్నాయి అంటే, అవునా అన్నాడు. అవునరా ఇవేవో డైమండ్స్ లా కనిపిస్తున్నాయి నాకు అన్నాడు. డైమండా అదేంటి అని అడిగాడు. అవునరా డైమండ్స్ చాలా ఖరీదైనవి. నిజమా అన్నాడు. ఎస్ చూద్దామని చెప్పి ఆ డైమండ్ షాప్ దగ్గరికి వెళ్ళి అతను అడిగితే ఆ డైమండ్ షాప్ అయిన కళ్ళద్దాలతో వాటిని పరీక్షించి మిషన్ లో పెట్టి చూసి, బాబు నువ్వేమనుకోనంటే ఈ 3 రాళ్ళు ఇస్తే ₹1,00,000 ఇస్తాను నాన్న అన్నాడు. చెప్పండి ఎంత అన్నాడు? గట్టిగా చెప్పండి. ₹1,00,000 ఇస్తాను. కానీ ఈడు బోర్మని ఏడుస్తూ వామో అంటాడట. ఎందుకురా వామో అయ్యో అని ఏడుస్తున్నావు, ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, అతను ఈడు జవాబు చెప్పకముందే ఆ షాప్ అతన్నాడు, బాబు ఎక్కువ ఏడవకు నాయన, ₹2,00,000 ఇస్తానులే. చెప్పండి ఎంత ఇస్తాడు? 2,00,000. 3 రాళ్ళకు 2,00,000 అని ఈడు ఏడుస్తుంటే, ఎక్కువ ఏడవకయ్యా 3 ఇస్తానులే పో, ఒక్కొక్క దానికి 1,00,000 చొప్పున 2,00,000, 3,00,000 ఇస్తానులే అంటే ఇంకా ఏడుస్తున్నాడు. వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? వీడు చాలా పారేసి వచ్చాడు. నీటి మీద ఆడుకున్నాడు. ఒక్కొక్క రాయి ఇస్తుంటే నీటికి తగులుకుంటూ ఆ నీటిలోనికి వెళ్ళేటువంటి రాయిని చూసినప్పుడు సూర్య వెలుగు పడేది మెరుస్తూ వెళ్తుంది. ఆహా ఎంత భలే మెరుస్తుంది అనుకుంటూ సరదాగా ఆడుకుంటూ ఒక్కొక్క రాయి ఇసురుతూ ఉండగా ఆ నీటిని ఛేదించుకుంటూ నీటి ఉపరితలం మీద తగులుతూ వెళ్తుంది. ఓ పక్క సూర్య వెలుగు మెరుస్తుంది, మరో పక్కన నీటిని ఛేదించుకుంటూ వెళ్తుంది. దాన్ని చూసి ఆనందించాడుగా. ఇన్ని రాళ్ళు పోగొట్టుకున్నందుకు వీడు గుండెను కొట్టుకుంటూ ఏడుస్తుంటే షాప్ అన్నట్టు ఇంకెక్కువ ఇంకెక్కువ 5,00,000 ఇస్తాను పో అన్నాడట. చెప్పండి ఏంటి చెప్పండి. ఏడుపు ఇంకా పెరిగిపోయింది. షాప్ బాబు ఇంత ఇంకా ఎంతకంటే ఎక్కువ ఇవ్వలేదు అయిపో అన్నాడట. పక్కనున్నవాడు ఎందుకురా ఏడుస్తున్నా చెప్పరా అంటే, సార్ నేను ఏడ్చేది మీరు ఇస్తున్న 5,00,000 కోసం కాదు సార్, మరి ఇన్ని దొరికాయి. ఏంటవి? రాళ్ళు. మరి ఏం చేసావు? ఎక్కడ చెప్పు, మేము వెళ్ళి ఎత్తుకుంటాం. దొరకవు సార్, నదిలోకి ఏం చేశాను? నీ మొహాన్ని ఇసరపోయావా అని అడిగాడట. దరిద్రుడా, దౌర్భాగ్యుడా, నీకింత అద్భుతమైన వరాన్ని దేవుడిస్తే, డైమండ్స్ దొరికితే దౌర్భాగ్యుడా నీటి మీద సరదాగా ఆడుకుంటూ వచ్చావా? ఇంకెక్కడ పెట్టుకోపోయావా? బుద్ధి ఉందా నీకు? వివేక శూన్యుడా, బుద్ధిహీనుడని నోటుకు వచ్చినట్టుగా పెద్ద ఆయన క్లాస్ ఇచ్చాడు. దాన్ని బట్టి వీడు ఏడుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప వరం దొరికినా దాన్ని నిలబెట్టుకోలేకపోయానని. మీకు విషయం తెలుసా? ఈ 2025 ముందు మీకు వచ్చిన దేవుడిచ్చిన ప్రతి సంవత్సరం ఒక డైమండ్ కన్నా విలువైనదాన్ని తెలుసు తెలియకో ఫ్రెండ్స్ మాటలు వింటూ ఒక సంవత్సరం వేసేసి, మరొకరి మాట వింటూ మరొక సంవత్సరం వేసేసి, ఇంకేదో చూస్తూ సోషల్ మీడియా చూస్తూ మరొక సంవత్సరం వేసేసి, ఎన్నో దినాలు, ఎన్నో వారాలు, ఎన్నో నెలలు వృధాగా వేస్ట్ చేసుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. సమయం ఒక విలువ తెలిస్తే ఈ రోజు నువ్వు జాగ్రత్త పడతావు. ఎప్పటికీ అలసిపోనిది సమయం, ఎప్పటికీ తిరిగి రానిది సమయం, ఆగిపోనిది సమయం, విడిచిపోతే తిరిగి రానటువంటిది సమయం. ఎంత విలువ కట్టలేని, ఎంతైనా సరే నువ్వు విలువ కట్టలేనటువంటిది సమయం అంత విలువైంది. ఎంత ధనం పోసినా కొనలేని సమయం. తిరిగి రమ్మన్న రాదు, గతించిపోయిన సమయం రాదు. మీరు కోట్లు ఇచ్చిన రోజు పోయిన రోజు రాదు, పోయిన సంవత్సరం తిరిగి రాదు. ప్రతి రోజు ఒక డైమండ్ లాంటిది, ప్రతి క్షణం ఒక డైమండ్ లాంటిది. ఆ సమయాన్ని దేవుడికి ఇచ్చాడు.
ధనవంతుడికి కోటేశ్వరుడికి 24 గంటలే, దరిద్రుడికి పేదవానికి కూడా 24 గంటలే. దేవుడు పక్షపాతం లేనివాడు. దేవుడికి ఏ పక్షపాతం లేదని ఎలా తెలుసు? ప్రతి మనిషికి 24 గంటలు ఇచ్చాడు. చదువుకున్న వానికి 24 గంటలే, చదువు లేని వానికి 24 గంటలే. విద్యావంతుడైన విద్యాహీనుడైనా, బుద్ధిమంతుడమైన బుద్ధిహీనుడు అయినా, అన్నీ ఉన్నా లేకున్నా, సామంతుడు అయినా సామాన్యుడు అయినా నీకు దేవుడు 24 గంటలు ఇచ్చాడు. ఉన్న వాళ్ళకి ఎక్కువ గంటలు లేవు, దినములకు 24 గంటలే. ఆ సమయాన్ని నువ్వు ఎలా వాడుకుంటావో దాన్ని బట్టి మెట్ల నుండి మెట్టికి నువ్వు పైకి రాగలవు. Within 3 months, if you want to be blessed, ఓబేదేదోము was blessed within 3 months. వాక్యం సెలవిస్తుంది 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో, ఓబేదేదోము అనేటువంటి అతని పేరు ఓబేదేదోము. ఇతను దీవించబడ్డాడు, అతని ఇల్లు దీవించబడింది, అతని పిల్లలు దీవించబడ్డారు, అతని కోడళ్ళు దీవించబడ్డారు, అతని ఇంటికి వచ్చిన కోడళ్ళు దీవించబడ్డారు, మనవళ్ళు దీవించబడ్డారు, మనవరాండ్రు దీవించబడ్డారు. బా, ఏం ఆశీర్వదించబడిన కుటుంబం అండి. అయితే ఇతని ఆశీర్వాదం అంతా 3 నెలల్లో కొట్టేశాడు. 3 నెలల్లో దీవించబడ్డాడు. లాటరీ టికెట్ కాదు. మరి ఎలా, ఏ విధంగా పొందగలిగాడు? చదువుదాం. స్క్రీన్ మీద వాక్యం రాగానే గట్టిగా చదవాలి. యెహోవా మందసము 3 నెలలు హిత్తీయుడకు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. మరొకసారి చదవండి. యెహోవా మందసము 3 నెలలు హిత్తీయుడకు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడు. అతని ఇంటి వారందరినీ ఏం చేశాడట? చెప్పాలి. ఆశీర్వదించి ఇంటి వారందరినీ ఆశీర్వదించాను. ఇంట్లో కొందరినా అందరినా? అందరినీ. మీరు ఎంతమంది మీ ఇంటి వారు అందరూ ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారు? గట్టిగా చెప్పాలి. ఎవరు అంటున్నారు, మా అత్తను మాత్రం వద్దు ప్రభా, నన్ను మాత్రం ఆశీర్వదించమని. మరికొందరు అంటారు, మా కోడలు వద్దులే ప్రభా, నన్ను నా కొడుకును మాత్రం ఆశీర్వదించమని. మరికొందరు, మా అక్కను వద్దు ప్రభా, నన్ను ఆశీర్వదించమని. కొందరు స్వార్థపరంగా ఆలోచిస్తూ ఉంటారు. అలా కాదు. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఇల్లంతటిని ఆశీర్వదించాడు. చెప్పండి, ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. నీ ఇల్లంతటిని దీవించాలని కోరుతున్నాడు. ఎందుకు దీవించాడు అన్న మాట అక్కడే ఉంది, అదే వచనంలో ఉంది. చదువుదామా? యెహోవా మందసము 3 నెలలు అనండి గట్టిగా. 3 నెలలు. 3 వేలు చూపించగలరా? 3 నెలలు యెహోవా మందసము 3 నెలలు హిత్తీయుడకు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు? మీరు చెప్పండి, ఎందుకు ఆశీర్వదించాడు? పని పాట లేక ఎందుకు ఆశీర్వదించాడు? మాట్లాడాలి. అంతకుముందు ఇతని ఇంట్లో ఆశీర్వాదం లేదు. అంతకుముందు ఇతని కుమారులకు ఆశీర్వాదం లేదు, ఇతని కుమార్తెలకు ఆశీర్వాదం లేదు. ఇతని ఇంట్లో ఆశీర్వాదం కనబడలా. దరిద్రం బాగానే కనిపించింది. ఆర్థిక ఇబ్బందులు కనబడ్డాయి, వ్యాధులు రోగాలు కనబడుతున్నాయి. సిరీస్ ఆఫ్ డిసీజ్. ఒక రోగం పోతే మరొక రోగం, అది పోతే మరొక రోగం, ఒక సమస్య పోతే మరొక సమస్య, ఒక శ్రమను దాటేస్తే మరొక సమస్య, ఒక శోధన జయిస్తే మరొక శోధన. ఇలాగా అనేకమైనటువంటి ఇబ్బందులు పాలయ్యాడు. కానీ ఒక దినమున డిసిషన్ తీసుకున్నాడు. దేవుని మందసం మన ఇంట్లో ఉండాలి, దేవుని మందసాన్ని తీసుకొస్తానని నాకోరు కళ్ళ మీదకు వెళ్ళి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రాజు భయపడి వెళ్ళిపోయాడు. మిగిలిన వారందరూ కూడా అక్కడ మరణం సంభవించిందని భయంతో పారిపోయారు. ఎందుకంటే వాక్య విరుద్ధంగా జీవించినప్పుడు, దేవుని యొక్క పద్ధతిలో కాకుండా సొంత పద్ధతిలో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గమనించండి, నష్టపోతాం, కీడు కలుగుతుంది, ప్రమాదాలు పాలవుతాం. కారణం ఏంటంటే మన చిత్తం వేరు, దేవుని చిత్తం వేరు. అనండి ఒకసారి గట్టిగా. మన చిత్తం వేరు, దేవుని చిత్తం వేరు. యేసు ప్రభువారు తన ప్రజలైన మనందరికి నేర్పించిన ప్రార్థన, తండ్రి నీ చిత్తమే జరుగును గాక. అనగా ఒకసారి, తండ్రి నీ చిత్తమే జరుగును గాక. చేతులు పైకెత్తండి. దేవా నీ చిత్తమే జరుగును గాక. దేవా నీ చిత్తమే జరుగును గాక. నా చిత్తము కాదు నాయనా, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగును గాక. నీ చిత్తమే జరుగును గాక. అవును కదా. దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్ళిన రాజు నష్టపోయాడు. అతను తీసుకుని వెళ్తున్న మందసాన్ని మోస్తున్నటువంటి ఆ సమయంలో అందరూ భయాన్ని ఎదుర్కొన్నారు. ఎప్పుడు దేవుని పిల్లలకు భయం ఎదురవుతుందో తెలుసా? దైవ చిత్తానికి విరుద్ధంగా వెళ్తున్నప్పుడు, దైవ చిత్తానికి విరుద్ధంగా నువ్వు జీవించడం ప్రారంభించినప్పుడు. తాను అనుకున్నాడు, ఆ ఫిలిష్తీయులు అనేవారు కొత్త ఎడ్ల బండి మీద మందసాన్ని తెచ్చారు కదా, నేను కూడా కొత్త ఎడ్ల బండి తయారు చేసి కొత్త ఎడ్ల బండి మీద మందసాన్ని పెట్టి రాజా అంటే దావీదు పురం అనే రాజపురానికి తీసుకొచ్చుకుంటాను అన్నాడు.
మనసు మంచిదే, కానీ తెచ్చే విధానం మంచిది కాదు. తెచ్చే విధానము ఎడ్ల బండ్ల మీద తేగకూడదు. అన్ని జనులైనటువంటి వారు, యేసుని ఎరగని వారు, యెహోవా దేవుని ఎరగనటువంటి వారు, ఈ యొక్క ధర్మశాస్త్రం తెలియనటువంటి ఫిలిష్తీయులు ఆ మందసాన్ని ఎడ్ల బండి మీద పెట్టి పంపించారు. అది చూసినటువంటి దావీదు మనం కూడా ఎడ్ల బండి ఆర్డర్ పెట్టాడు. కొత్త ఎడ్ల బండి తయారు చేశారు, ఎద్దులు తీసుకొచ్చారు, ఆ మందసాన్ని పెట్టించాడు. తీసుకుని వెళ్తుండగా ఎద్దుకు కాలు జారింది, వెంటనే ఓ పక్కకి బండి ఒరిగిపోతుంది. అప్పుడు ఉజ్జాని యవనస్తుడు పైన ఉన్నాడు, అభినాదాబు కుమారుడు. అయ్యో దేవుని మనసు పడిపోతుందని చేజా పట్టుకున్నాడు. వెంటనే దేవుని అగ్ని ఆ బిడ్డ మీదకి వచ్చింది. వాడు అక్కడికైనా పడి చనిపోయాడు. దాన్ని చూడగానే రాజుకు భయం వేసింది, చుట్టూ ఉన్న వాళ్ళకి భయం పట్టుకుంది. అందరూ సైనికులు అందరూ కూడా అక్కడ వదిలిపెట్టి పారిపోయారు. ఆ ప్రాంతం అది పొలాల్లో ఉంది. అది నాకోరు కళ్ళము అంటారు. కళ్ళం తెలిసిన వాళ్ళు చేయట్లేదు. కళ్ళెము అంటే గుర్రానికి పెడతారు, కళ్ళం తెలిసిన వాళ్ళు చేయట్లేదు. రైట్, పొలాల్లో ఆ కళ్ళం దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు మరణం ఎదురైందంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు. ఈ సంవత్సరంలో 2025లో లీవ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్ అన్నాడు. ఒకసారి గట్టిగా, సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని ప్రజలు గమనించండి, ఎడ్జ్ ఆఫ్ గాడ్స్ విల్ ఇస్ డిఫరెంట్, సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్ ఇస్ డిఫరెంట్. ఎడ్జ్ అంటే పూర్తిగా చివరికి వెళ్ళిపోవడం. ఉదాహరణకి ఇతనే మనిషి అనుకుందాం. ఇతను దేవుని సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్ ఉన్నప్పుడు ఇతనికి ఏ హాని లేదు. కానీ ఇతను నడుచుకుంటూ వెళ్ళి ఆ చివరి భాగానికి వెళ్తే ఏమవుతాడు చెప్పండి? చెప్పాలి, మీలో కూడా చాలా మంది ఎడ్జ్ ఆఫ్ గాడ్స్ విల్ వెళ్తూ ఉంటారు. అదే దేవుని చిత్తంలో ఉండమంటే పర్వాలేదు, దేవుని చిత్తమే కదా, చివరిలోకి వెళ్ళి ఇక్కడ నిలబడతారు, నాట్యం వేస్తుంటారు. ఎక్కడైనా జారుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, నీటి ప్రవాహాలు ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, పైన నీళ్లు జలధారగా పడేటువంటి స్థలాలకు వెళ్ళినప్పుడు, నది ప్రాంతాల్లో కానీ, చెరువు కట్టల దగ్గర కానీ, సముద్ర తీరాల్లో కానీ ఒడ్డు ఉంటుంది. ఒడ్డుకు వెళ్తే ఏమగును? చూడండి, ఒడ్డుకి వెళ్తే ఏమగును? దేవుని చిత్రమే కదా అనుకుంటూ పర్వాలేదు, నేను దేవుని చిత్రంలో ఉన్నాను అని వెళ్తే ఏమయ్యాడు? ఎందుకు పడ్డాడు? అది ఎందుకు పడ్డాడు? ఎందుకు వెళ్ళాడు అక్కడికి? దేవుని చిత్తంలో ఉండాలి, కానీ దేవుని చిత్తానికి చివరికి వెళ్ళొద్దు. అర్థమవుతున్న మాటలు? ఎడ్జ్ ఆఫ్ గాడ్స్ విల్కి వెళ్ళకండి. దేవుని చిత్తంలో ఉన్నానులే, దేవుళ్ళలోనే ఉన్నానులే, ప్రార్థన చేస్తున్నానులే, విశ్వాసంగా బతుకుతున్నానులే అనుకుంటూ పాపం యొక్క చివరికి వెళ్తే పర్లేదు, ఇంకా పాపంలో పడలేదు అనుకుంటే అవతల వాడు లాగేస్తాడు, అపవాదిని సాతాను లాగేస్తాడు. శాంసన్ దేవుని చిత్తంలోనే ఉన్నాడు, అద్భుతమైన శక్తిని దేవుడు అతను దయచేశాడు. అతను చూసిన వాళ్ళు ఫిలిష్తీయులు భయపడేవారు, అమోరీయులు భయపడేవాళ్ళు, పెర్జీలు భయపడేవారు, మోయాబీయులు భయపడ్డారు. అందరూ నోట ఒకటే, శాంసన్ అనేవాడు దేవుని బిడ్డ, శాంసన్ అనేవాడు దేవుని శక్తిమంతుడు. అతను ఎదిరించలేము ఎవరు కూడా. అంత మంచి సాక్ష్యం పొందుకున్నాడు, సాక్షి జీవితం ఉంది, అద్భుతమైన దీవెనింపబడ్డాడు, అభిషేకం పొందుకున్నాడు, దేవుని ఆత్మ బలం ఆయనకుంది. ఇంత ఉండి కూడా నష్టపోయాడు. ఎలాగో తెలుసా? దేవుని చిత్తానికి చివరిలోకి వెళ్ళాడు. దేవుని చిత్తానికి చివరికి వెళ్ళొద్దు అంటే దేవుని చిత్తం మధ్యలో ఉండాల్సిన వాడు. నేను పర్వాలేదు, దేవునితోనే ఉన్నాను, దేవుని ఆత్మ ఎప్పుడు నాతో ఉంటుందని దెలీలా ఎదురుకు వెళ్ళాడు. దెలీలా అతని దగ్గర మాట్లాడుతూ మరికొన్ని లోకంలోకి, పాపంలోకి లాగివేసింది. ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, నీ ధన సంపదలు కావచ్చు, నీ రియల్ ఎస్టేట్ లో కొన్ని వ్యాపారాలు కావచ్చు, మరి పాలిటిక్స్ లో ఉన్నట్లయితే కొన్ని పనులు కావచ్చు, నేను దేవుని చిత్తం మధ్యలో నుండి లాగేస్తున్నాయేమో, జాగ్రత్త చూసుకో. 2024 ఆలోచించినట్టుగా ఆలోచించవద్దు, నూతనంగా ఆలోచించు. దేవా, నా కుటుంబాన్ని నీ యొక్క చిత్తం మధ్యలో ఉంచు నాయనా, నీ చిత్తానికి దూరంగా వెళ్ళకుండా సహాయం చేయమని ప్రార్థన చేయి. ఈ సంవత్సరం దేవుని చిత్తమే నీలో జరగాలని ప్రార్థిస్తే అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం, అది నీకు మేలు, అది నీకు మేలు కలిగించేయడమే కాదు, వర్ధిల్లేలా చేస్తుంది, అభివృద్ధి పొందేలా చేస్తుంది. నీ కుటుంబంలో అభివృద్ధిని చూస్తావు. చివరికి వెళ్ళి ఆ దేవుని చిత్తానికి ఎడ్జ్ బోర్డర్లోకి వెళ్ళి నడవడం ప్రారంభించాడు శాంసన్. లోకం లాగేసింది, శరీరాశ, నేత్రాశ, చేపడము అనేవి నేను లాగివేస్తాయి. శాంసన్ జీవితము అంధకారంలో కూరుకుపోయింది. 2 కళ్ళు పెరిగివేయబడ్డాయి. బలవంతుడే బలహీనుడైపోయాడు, అన్నీ ఉన్నవాడు ఏమీ లేనుడైపోయాడు. 16వ అధ్యాయం 20వ వచనం న్యాయాధిపతులు చదువుతున్నప్పుడు మనకు కనిపిస్తుంది. అలాగే గెహాజీ అన్నీ ఉన్నవాడే. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15 నుండి 27వ వచనం వరకు. 2 Kings chapter 5 verse 15 to 27. అన్ని విధాలుగా దీవించబడిన 2 ఆత్మ అభిషేకం కలిగిన ఎలీషా అనే దైవజనుడు పక్కన ఉన్నాడు. అతను అద్భుతమైన జీవితం జీవించవచ్చు. 2 ఆత్మ అభిషేకం తన యజమానుడు కూడా ఇతను 4 పొందవచ్చు దేవుని యొద్ద నుండి. అంత అవకాశం ఉండి కూడా
అతను దురాశకు గురయ్యి నయమాన్నిచ్చే బహుమానాల కొరకు తన యజమానులు ఉన్న పౌరుషత్వంలో లేదు, తన యజమానులు ఉన్న పరిశుద్ధ జీవితం కాపీ కొట్టల. కొందరు ఏం కాపీ కొడతారంటే, పాస్టర్ స్టీవెన్ పౌల్ గారిని కాపీ కొట్టాలంటే నా డ్రెస్ కాపీ కొట్టేవాళ్ళు ఈజీగా కొట్టేయగలరు, వెంటనే ఇలాంటి డ్రెస్ కొట్టి చేసుకోవచ్చు. కానీ నా ప్రార్థన జీవితంలో కాపీ కొట్టగలవా? అది నువ్వు కాపీ కొట్టాల్సిన నా ప్రార్థన జీవితాన్ని కాపీ కొట్టాలి. నాకు మైక్ కొనగలవా? ఒక్క రోజులో కొనేస్తావు. ఎందుకు? ఆ ఢిల్లీకి వచ్చిన మైక్ కొనేవచ్చు. దేవుని బిడ్డరా, ఒకవేళ పాస్టర్ గారు లక్ష వేసుకోవాలంటే ఇష్యూ ఎక్కడే దొరుకుతుంది, నువ్వు కొనుక్కోవచ్చు. ఒక వాచ్, పాస్టర్ గారు పెట్టిన వాచ్ ఈజీగా కొనగలవు. యూ కెన్ ఈజీలీ ఇమిటేట్ అదర్స్. కానీ దేవునిలో ఉన్నటువంటి శక్తిని మనం పొందడానికి బాహ్యమైనవి కావు. యేసు ప్రభువులా ఉండాలని ఒక అతను భుజాల దాకా జుట్టును పెంచుకున్నాడట, నిలువుటంగి వేసుకున్నాడు. ఆయన అద్భుతాలు జరగట్లా. ఎందుకు జరగట్లేదు సార్? యేసు ప్రభువులాగా నేను కూడా జుట్టు పెంచుకున్నాను, యేసు ప్రభువులాగా నేను కూడా నిలువుటంగి వేసుకున్నాను, వీధిలోకి వెళ్తున్నాను, దెయ్యం వెళ్ళిపోమంటే దెయ్యం వచ్చి నా మీద పడుతుంది ఏంటి అని అడిగాడట. అప్పుడు దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటి? బాబు, యేసు ప్రభు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నావో ఆ డ్రెస్సులు వేసుకోవడం కాదు ముఖ్యం, ఆయన చెప్పిన వాక్యంలో ఉండాలి. ఆయన యందు నీవు, నీ యందు ఆయన వాక్యం నిలిచి ఉంటే నువ్వు బాగుపడతావు. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో కొంతమంది అపోస్తలుడు పౌలు దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, యేసు ప్రభు కూడా వెళ్ళగొట్టాడు, మేము కూడా వెళ్ళగొడతామని వెళ్ళి దెయ్యములు పట్టిన వారి ఎదురుకు వెళ్ళి యేసు నామములో దెయ్యములారా పొండి అని కేకలు వేస్తున్నారు 7 కుమారులు, ఓ ప్రధాన యాజకుని కుమారులు. అయితే దెయ్యం పట్టిన వాడు లేచి గాల్లో ఎగిరి ఆ 7 మీద పడగా 5 తప్పించుకుని పోయారు. 2 వాడి చేతికి చక్కగా వాడిని కొట్టి గాయపరిచి వస్త్రం లేని వారిగా చేసి పంపించాడు. నిర్వాణంగా వాళ్ళు బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు 7 ఏంటన్నా, మనం కూడా యేసునామం వాడాం కదా, ఎందుకు దెయ్యం పారిపోకుండా మన మీద పడి మనల్ని ఇబ్బంది పెట్టింది అంటే, వీళ్ళు యేసులాగా ప్రవర్తించారే కానీ యేసును కలిగి లేరు. దేవుని బిడ్డరా, యేసును కలిగి ఉండండి, దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. నీ హృదయంలో ఏముందో చెక్ చేసుకో. నువ్వు క్రిస్మస్ బాగా చేసినంత మాత్రాన, జనవరి 1 అద్భుతంగా చేసినంత మాత్రాన క్రీస్తు వాక్యం ఉన్నట్టు కాదు. నీ హృదయాన్ని పరీక్షించుకో, వాక్య ప్రకారం జీవిస్తున్నావా లేదా అని. పూర్తిగా 100% చేయకపోయినా కనీసం నీ హృదయంలో తృష్ణ ఉండాలి, దాహం ఉండాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని చిత్తం చేయాలని. అలాగే మరొక వ్యక్తి కూడా నష్టపోయాడు. ఈ గెహాజీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు బహుమతుల కోసం పరిగెత్తి. కానీ తన యజమానుడు అయినటువంటి తను నడిపిస్తున్న తన గురువు గారుగా ఉన్నటువంటి ఎలీషా మోకరిల్లి ప్రార్థించేవాడు. బైబిల్ చెప్తుంది, పెందల కడిని లేచి ఎలీషా ప్రార్థన చేయించుండగా అతని పనివాడైన గెహాజీ పెందల కడిని లేచి బయటకు వచ్చి దిక్కులు చూస్తున్నాడట. ఉదయకాలం లేచి ప్రార్థించేవాడైతే భక్తుడు, అతని దగ్గర ఉన్న పనివాడు అతనిలాగా ప్రార్థన చేయకుండా లేచినట్లు బయటకు వచ్చి దిక్కులు చూస్తున్నాడు. మీరు ఎంతమంది ప్రార్థిస్తున్నారు? ఎంతమంది తెల్లారు లేచి దిక్కులు చూస్తున్నారు? చేయొద్దండి. ప్రార్థించేవాళ్ళు చేయొద్దండి, సంతోషం. చేయకపోతే ఈ రోజు నుండి జాయిన్ అవ్వండి. ఒక 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఓబేదెదోము ఇల్లు దీవించబడినట్టుగా మీ ఇల్లు కూడా దీవించబడాలని ఆశపడుతున్నాను. నేనైతే ఆశిస్తున్నాను, మీరు ఆశిస్తే దేవునికి స్తోత్రం చెప్పగలరా? అయితే వారింట్లో ఏముంది? మందస్సం ఉంది, ప్రార్థన ఉంది. నీ ఇంట్లో కూడా మందస్సము, ప్రార్థన కలిగి ఉందా? మనం చేతులు చూపించగలరా? ఈజీ, అది కష్టమైంది కాదు. నేర్చుకోవాల్సిన వాటిని నేర్చుకోకుండా, అరే తన దైవజనుడు ఉదయం లేచి ప్రార్థిస్తున్నాడే, ఆ ప్రార్థన జీవితం నాకెందుకు రాకూడదు అనుకోవాల్సినటువంటి అనుకునుంటే 4 గంటలు ఆత్మ పొందిన వాడు చరిత్రలో నిలిచిపోయి ఉండేవాడు. ఎలీషా తర్వాత ఇంకెవరైనా బలంగా వాడబడ్డారు పాత నిబంధనలు అంటే గెహాజీ అని చెప్పుకుని ఉండేవాడు. అంత గొప్ప అవకాశాన్ని మంట కలిపాడు, నష్టపోయాడు. తనకు కుష్ఠరోగం తెచ్చుకొని తన భార్య బిడ్డలు కూడా కుష్ఠరోగం అంటించాడు. తన సంతానం అంతా కుష్ఠరోగంతో కొనసాగింది. ఇంత కీడు ఎందుకు తెచ్చుకున్నాడంటే దురాశ దుఃఖానికి చేడు. ఈ సంవత్సరంలో దురాశతో బతకొద్దు. అలాగే లోతు బాని అనే కుటుంబాన్ని దేవదూతలు అంటాయి, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ పాడైపోయాయి. వారి చూపులు పాడాయి, వారి మాటలు పాడాయి, వారి వినికిడి పాడింది, వారి ఆలోచనలు పాడిపోయాయి, వాళ్ళ హృదయంలో ఉన్న తలంపులన్నీ పాడిపోయాయి. ఉదయం లేస్తే తిండి పాపం తప్ప, పాపపు మాటలు, పాపపు క్రియలు, పాపపు పాటలు, పాపపు నృత్యాలు, ఇవే తప్ప వీళ్ళ హృదయాల్లో దేవునికి స్థానం లేదు. కాబట్టి సృష్టికర్తని నేను వారికి ఆక్సిజన్ ఇస్తున్నాను, వారికి సూర్య వెలిగిస్తున్నాను. నేను చేసిన భూమి మీద వారు పాటలు పండించుకొని తింటున్నారు. కానీ కృతజ్ఞత లేదు వారికి. నీరిచ్చి, గాలిచ్చి, సూర్య వెలుగునిచ్చి, భూమినిచ్చిన వాళ్ళ గొంతులో ప్రాణం పెట్టిన దేవుడు అంటే భయం లేదు వీళ్ళకి. ఎంతసేపు కావాల్సింది వ్యభిచారం, జారత్వం, అపవిత్రత, మగాళ్ళతో, ఆడవాళ్ళతో అపవిత్రమైన విచ్చలమైన కార్యక్రమాలు చేస్తూ వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి దేవుడు తీర్పు తెచ్చాడు. ఈ పట్టణాల మీదకి అగ్ని రాబోతుందన్నాడు, తీర్పు వస్తుందన్నాడు. అంతే, పైనుండి అగ్ని కురుస్తూ ఆ పట్టణాల మీద పడగా మనుషులు పరిగెడుతుండగానే అస్థిపించడానికి బయటకు వచ్చాయి. చర్మం ఊడవతల పడింది. నాలుక అంగిట్లో ఉండగానే
కూలిపోయిందట. అంత భయంకరమైన వేడికి ఎముకలు కూడా మిగలకుండా కాలి బూడిదైపోయి సొదొమ అని గొమొర్రా 2 పట్టణాలు. ఇప్పుడు మీరు బైబిల్ చరిత్రలో మీరు చూస్తే మీ బైబిల్ లాస్ట్ పేజ్ లో మీకు డెడ్ సీ అని కనిపిస్తుంది, మృత సముద్రం అని. దాని ఒడ్డు నేను నిలబడినప్పుడు మాట్లాడాను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు. ఆ మృత సముద్రం అనే ప్రాంతం ఉంది, అదంతా దిగువ. ప్రపంచంలో అన్ని సముద్రాల కన్నా దిగిపోయి ఉంటుంది. నేల మట్టం కన్నా ఆ సముద్ర మట్టానికి బాగా కింద భాగంలో ఉంటుంది. అదే మృత సముద్రం, డెడ్ సీ. ఒకప్పుడు అవి 2 పట్టణాలు, అద్భుతమైన పట్టణాలు, అద్భుతమైన అందగాళ్ళు తిరిగినటువంటి పట్టణాలు. రాజులు రాణులు పరిగెత్తుకుంటూ ఆ పట్టణాలకు వెళ్ళేవాళ్ళు, తాగడానికి, తందనాలాడడానికి, క్లబ్బు పబ్బని అక్కడికి పోయి పాపాలు చేయడానికి అనేక పట్టణాలు, అనేక ప్రాంతాలు వారు ప్రయాణం చేసి వెళ్ళేవారు. భలే ఉందని అనుకున్నారు. కానీ సృష్టికర్తనే దేవుడు చూశాడు, తీర్పు తీర్చేశాడు. ఈ 2 పట్టణస్థులు ఒక్కటి తప్పించుకోకుండా అగ్ని కురువినుగా కన్నాడు. అప్పుడు బాంబులు లేవు, అగ్ని బాంబులు, ఈ యొక్క న్యూక్లియర్ బాంబ్స్ లేవు. ఆకాశం నుండి సల్ఫర్ అగ్ని గంధకాలు కురిశాయంట, వర్షంలా కురిశాయి. తప్పించుకోవడం, వర్షం పడితే ఎక్కడ తప్పించుకుంటాం? వర్షం పడితే ఎడబారిపోదామన్నా నీళ్ళు మీద పడతాయి. అలా వర్షంలాగా కురిశాయి. ఎందుకు దేవునికి అంత కోపం వచ్చింది? దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. మనుషులంటే ఇలా బతకాలి, మగాడు ఇలా ఉండాలి, స్త్రీ ఇలా ఉండాలి, కుమార్తెలు ఇలా ఉండాలి, కుమారులు ఇలా ఉండాలి, కుటుంబాలు ఇలా ఉండాలి. ట్రాక్ ఏర్పాటు చేస్తారు. ట్రైన్ వెళ్ళేది 2 పట్టాల మీద వెళ్ళాలి. ఒక పట్టా మీద వెళ్తే అది పడిపోతుంది, యాక్సిడెంట్ అవుతుంది. తనకిచ్చిన 2 పట్టాల మీదే ఎప్పటికీ ట్రైన్ పట్టాలు కలవు. 2 అలాగే ఉండాలి, అప్పుడే ప్రయాణం జరుగుతుంది. 2 ఒకదానికి దగ్గరకు వచ్చి కిస్ ఇచ్చుకున్నాయి అనుకోండి, అంతే, ట్రైన్ మొత్తం కిస్ అయిపోయినట్టే, మొత్తం పచ్చడైపోతుంది, కిస్ అయిపోతుంది ట్రైన్. ఆ 2 పట్టాలు ఎప్పటికీ కలవకూడదు, ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. దేవుని ప్రజలారా, మన ఆత్మీయ స్థితి, మనం దేవుడితో నడిచే విధానం కరెక్ట్ గా ఉండాలని వారు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పగలరా? ఈవిల్ కమ్యూనికేషన్స్. ఈ రోజు మొబైల్ ఫోన్ నిండా ఏమున్నాయి చెప్పండి? కమ్యూనికేషన్స్. కాబట్టి వాట్సాప్ నువ్వు ఎలా వాడుతున్నావు? చెడ్డ గ్రూపులో ఉన్నావా? డిస్కనెక్టెడ్. ఈ రోజు దానిలో డిస్కనెక్ట్ అయిపో. ఎలా పోవాలో నాకు తెలియదండి, ఎలా చేరడం తెలిసిందిగా, ఎలా జాయిన్ అవ్వడం తెలిసినప్పుడు ఎలా బయటికి రావడం తెలియదా నీకు? ఎగ్జిట్ గ్రూప్లోకి వెళ్ళు, ఎగ్జిట్ అని కొట్టు. అప్పుడు వెంటనే కొంతమంది మీ పర్సనల్ నెంబర్ పెట్టారు. ఎందుకు ఎగ్జిట్ అయ్యావు? పని పాట లేక ఎగ్జిట్ అయ్యాను. చెప్పండి. నథింగ్ రాంగ్, నో కామెంట్స్ అని పెట్టి నేను పెట్టాలి. నో కామెంట్స్, నేనే కామెంట్ చేయాలనుకోవట్లేదు చెప్పండి. ఎందుకు ఎగ్జిట్ అయ్యావు అంటే నో కామెంట్స్. నేను 2025 నుండి ఒక కొత్త తీర్మానం చేసుకున్నాను, అందులో భాగం ఇది కూడా. ఎందుకు ఫేస్బుక్లో వెళ్ళిపోతున్నావు? నో కామెంట్స్. అవసరమైన వాటిలో ఉంటాను, అవసరానికి వాడుకో, అవసరం లేని వాటిలో డిస్కనెక్ట్ అయిపో. నీ యొక్క యూట్యూబ్ హిస్టరీ చూడు, అంత వ్యర్థమైన చూస్తూ వ్యర్థమైన ఆలోచనలకు ఉపయోగపడలేవు. నీ ఆత్మీయతకు ఉపయోగపడలా, నీ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడలా, నీ కుటుంబం డెవలప్మెంట్కి ఉపయోగపడలా, నీ స్పిరిచువాలిటీకి ఉపయోగపడలా, నీ స్కిల్ పెంచుకోవడానికి ఉపయోగపడలా. ఎందుకు దరిద్రం చెత్త? ఆ హిస్టరీ తీసుకోబడే కొత్తగా స్టార్ట్ చేయి. అవసరమైన వాటిని చూడు. అల్గరిథం అని ఉంటుంది. నువ్వు ఏదైనా చూసావనుకో, నువ్వు పలానా చూస్తున్నావు, అన్ని లింక్స్ అవే వచ్చేస్తాయి. నువ్వు ఏది చూస్తే ఆ కింద ఉన్నవన్నీ అవే కనబడుతుంటాయి. ఎందుకంటే నువ్వు మొదటి ఏం చూసావో వాడు చెక్ చేసుకుంటాడు, వీడికి ఇది ఇష్టం అనుకుంటానని చెప్పి మొత్తం చెత్తంతా. ఒకవేళ ఒక్క చెత్త వీడియో చూస్తే ఆ చెత్త వీడియోకి సంబంధించినవన్నీ వచ్చి పడతాయి. కనుకనే ఒకవేళ బట్టల గురించో, బట్టల షాప్ గురించో, ఒకవేళ అమెజాన్ గురించో నువ్వు చెక్ చేయడం ప్రారంభించావంటే ఏదో కొనబోతున్నాడని చెప్పి నువ్వు కొనాల్సిన అన్ని మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి చూపిస్తుంటారు. ఒకవేళ బాబు షర్ట్లు వెతకడం ప్రారంభిస్తే ఎక్కడెక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది ఏంటి నువ్వు షర్ట్లు వెతుకుతున్నావని. అందరూ వచ్చి నిజమని, అనే నేను ఒక షర్ట్ ఎత్తుకుతే ఇన్ని షర్ట్లు వస్తున్నాయండి. దేవుని బిడ్డరా, గమనించండి, లోకం చాలా తెలివిగా ఉంది. అందుకే ప్రభు అన్నాడు, ఈ తరం వారు మేకల వలె ఉన్నారు, గొర్రెల కన్నా తెలివిగా ఉన్నారు. దోచుకోవడంలో, మోసం చేయడంలో, నష్టపరచడంలో, కీడు చేయడంలో తెలివిగా ప్రవర్తిస్తున్నారు. కానీ వారికి తెలియదు వారు చచ్చాక పాతాళ అగ్నిగుండానికి వెళ్తారని. లోకంలో దోచుకోవడం పెద్ద గొప్పేం కాదు, కానీ నరకానికి వెళ్ళి కారణం చాలా భయంకరమైంది. మనుషుల ముందు అబద్ధాలను తప్పించుకోవడం ఈజీయే, కానీ దేవుని ముందు తప్పించుకోలేవు. ఆ పట్టణంలో వెళ్లాల్సినటువంటి సొదొమ గొమొర్రా యుద్ధకు వెళ్తున్న ఆ వ్యక్తి లోతు కుటుంబాన్ని రక్షించి దేవుడు దేవదూతలు చెప్పి ముందుకెళ్ళమంటే అది దేవుని చిత్తం. ముందుకెళ్తాం, ముందు ఉన్న పర్వతం. ఇద్దరంటే పక్కన ఒక పర్వతం ఉంది, ఇక్కడికి వెళ్తారు. నేను అక్కడికి వెళ్ళను, నువ్వు చెప్పిన పర్వతానికి వెళ్ళను, నాకు పక్క పర్వతం ఉంది, ఇక్కడికి వెళ్తారని. అదే తన కొంప ముంచింది, తన బ్రతుకును నాశనం చేసింది. దేవుని దృష్టి నుండి కొట్టివేయబడ్డాడు. ఒక తరం తన ద్వారా బయలుదేరింది. తన భార్య విషయంలో నష్టపోయాడు, తన పిల్లల సంతానం అంతా నష్టపోయింది. మోయాబీలుగా దేవుడు తిరస్కరించిన సంతానంగా మారిపోయింది. ఇంత గొప్ప నష్టం ఎందుకు తెచ్చుకున్నాడు తెలుసా? దేవుడు చెప్పిన యుద్ధకు వెళ్లకుండా తన సొంత మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఈ రోజు 2025
2025లో మన సొంత చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానికి లోబడితే అది ఆశీర్వాదంగా మారుతుందన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ముగించే ముందు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనమా, ఈ 2025లో ఒక తీర్మానంతో మీరు ముందుకు వెళ్ళండి. తీర్మానం చేసుకోకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దు. నేను ఈ 3 నెలలు ప్రార్థనలో ఉండాలనుకుంటాను. దేవుని బిడ్డలను గమనించండి. ఎడతెగక కంటిన్యూలీ, కన్సిస్టెన్సీ అంటారు. ఎప్పుడైతే కంటిన్యూగా చేస్తావో దానికి రిజల్ట్స్ ఉంటాయి. అలా చెప్తారు. ఈ చెట్టు మంచి మొక్క అనుకుందాం, ఇది బాగా ఎదిగితే మంచి ఫలాలు ఇస్తుంది అనుకుందాం. ఒకరోజు నీళ్లు పోసి మానేశాను, ఏమవుతుంది? ఏంటి చెప్పండి? అది పూల చెట్టు, పండ్ల చెట్టు, దాని ఫలము, దాని పువ్వుల్ని చూడాలంటే ఒక్కరోజు నీళ్లు పోసి మానేస్తే ఏమవుతుంది? ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తే గట్టి చెప్పండి, పచ్చగా ఎదుగుతుంది. ఎదిగేటప్పుడు ఎదగట్లేదని చెప్పి తాడు పెట్టి పైకి లాగితే, త్వరగా ఎదగాలని తాడు కట్టేసి బాగా ఎదగమంటే ఏమవుతుంది? ఇది అవుతుంది, ఏర్లతో సహా బయటకు వచ్చేసి చచ్చూరుకుంటుంది. నువ్వు తాడు పెట్టి లాగనక్కర్లా, నువ్వు చేయాల్సిన పని నీరు పోసి ఊరుకో అనండి. నీరు పోసి ఊరుకోవాలి అంతే. నువ్వు పైకి రావాలంటే నువ్వు పైకి తెచ్చుకోవడానికి పరుగులు తీనక్కర్లా, ప్రార్థించి విశ్వాసంతో దేవుని కొరకు కనిపెట్టు, ఊరుకో. ప్రభు కార్యం చేయబోతున్నాడు, ప్రభు కార్యం చేస్తాడు. ఉదయం సాయంకాలం ప్రార్థన చేస్తుండండి, తప్పనిసరిగా దాని రిజల్ట్ మీరు చూస్తారు. ఒక్క రోజులో దేనికి రిజల్ట్ రాదు. ప్రార్థిస్తూ వెళ్ళండి. 3 నెలల్లో అతను అంత గొప్ప రిజల్ట్ చూడగలిగాడు. ఇంటి వాతావరణం మారిపోయింది, ఆర్థిక విషయాల్లో మార్పు చూడగలిగాడు, కొడుకుల మార్పు చూడగలిగాడు, కోడళ్ళ మార్పు, మనవరాల్లో మనవుల్లో ప్రతి విషయంలో కూడా మార్పు చూశాడు. ఆ విషయం ఆ దేశాన్ని వెళ్ళే రాజు గారికి వినబడిందట. రాజు అన్నాడు, ఏమిట్రా ఏం చెప్పుకుంటారు జనమంతా? అయ్యా, ఒక అతను దీవించబడ్డాడు, అతని ఇల్లంతా దీవించబడింది, అతని కుటుంబం అంతా దీవించబడింది. ఒకప్పుడు దరిద్రతలో ఉండేవాళ్ళు, అప్పులు పాలై నష్టాలలో ఎప్పుడు అశాంతిగా గొడవలతో ఉండే కుటుంబం, మరి ఇప్పుడు ఆశీర్వదించబడ్డాడు. ఎందుకని? మందసం తన ఇంటికి చేరిందండి. ఏంటి ఆ మందసం? దేవుని మందసము. ఆ ఇంట్లో ఉండడం అంటే ప్రార్థన. యేసయ్య సన్నిధి ఉండడమే మందసం, యేసును కలిగి ఉండడమే మందసం, దేవుని వాక్యాన్ని ధ్యానించడమే మందసం, ప్రార్థన చేయడం మందసం. దేవుని మహిమపరచండి, స్తుతించి ఆరాధించండి. ఆ మందసం మీ ఇంటికి కూడా వచ్చునుగాక. ఉదయం 4 గంటల నుండి ప్రార్థన. రేపు ఉదయకాలమే ఇప్పుడే డిసైడ్ అయితే రేపు ఉదయం 4 గంటలకు వెళ్ళవచ్చు ప్రార్థనలో. లైవ్ ప్రార్థన ఆన్ చేయండి, యూట్యూబ్ లో కనెక్ట్ అవుతారు. మాతో కూడా కలిసి కాసేపు ప్రార్థనలో ఉండండి, ఆరాధించండి. ఈ విధంగా మార్నింగ్ కూడా అలారం పెట్టుకోండి. ఈ రాత్రి 9 గంటలుగా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంతకుముందు 11:30, 12 o'clock పడుకుంటున్నామన్న వారు యథార్థంగా నిజం చెప్పి చేతులు పైకి ఎత్తండి. 11 దాటితే గారు పడుకోమండి అన్నారు. యథార్థం చెప్పండి, హానెస్ట్ ఉండాలి. చేసి చూపించండి. ఇదిగోండి, ఈ గబ్బిలన్నీ మారునుగాక. నేను గబ్బిలన్నీ బాధపడుతూ 11 దాకా ఉండొద్దు. ఎర్లీ టు స్లీప్, ఎర్లీ టు రైస్ మేక్స్ మ్యాన్ హెల్తీ, వైస్, హెల్తీ అండ్ వైస్ అండ్ రిచ్. హెల్తీ అండ్ వైస్ అండ్ రిచ్ ఎలాగో అంటే త్వరగా పడుకొని త్వరగా లేస్తే. మనిషి యొక్క దేహం నిద్ర లేకపోతే తేడాగా పనిచేస్తుంది. మెమరీలో తేడా వస్తుంది, జ్ఞాపకం తగ్గిపోతుంది. మీకు ఇది ఒక రోజులో రాదు, అది కూడా కన్సిస్టెన్సీగా రోజు సరిగా నిద్రపోకుండా ఉంటే నెమ్మదిగా కొడుతుంది, ఒకేసారి కొట్టదు. అందుకే అనేక మంది వారు ఈ రోజుల్లో అనారోగ్య పాల్గొనడం గల కారణం స్ట్రెస్ ఫీలింగ్ వచ్చేస్తుంది. కనుక ఫోన్ దూరంగా పెట్టండి, అవసరమైతే వైఫై ఆఫ్ చేయండి, పక్కన పెట్టి దూరం పెట్టి పడుకోండి. బైబిల్ చదివి ప్రార్థన చేసి మీరు దగ్గర పెట్టుకోవాల్సింది బైబిల్ దగ్గర పెట్టి ప్రార్థన చేసుకుని పడుకోండి. లేచినట్టే దేవానికి స్తోత్రం, ఈ రోజు నాకు దయచేసినందుకు స్తోత్రం వేసేయాలి. దేవుని స్తుతించి దేవుని కనపరిచాక గివ్ మీ వన్ మోర్ గుడ్ డే లార్డ్, ఈ దినవల్ల నిన్ను స్తుతించాలన్న కృపావత్త నాకు దయచే ప్రభు అని దేవుని స్తోత్రం చెప్తే లేవండి. స్తుతించుకుంటేనే మీ పాత్రకు వెళ్ళొచ్చు, స్తోత్రం చెల్లించుకుంటేనే మీరు మీ కాలకృత్యాలు తీర్చుకోవచ్చు. తర్వాత బైబిల్లో కొన్ని వచనాలు, కీర్తనలు, సామెతలు చదివి ప్రభు ఈ వాక్యం నా పట్ల నెరవేర్చమనండి. ఇంకా నాకు బైబిల్ చదవడం వాగ్దానం వస్తుంది. ఉదయకాలం 4 గంటలకు వాక్యాన్ని ధ్యానం చేయండి. రోజుకు 1,00,000 మందికి పైన ఈ వాగ్దానం చూస్తున్నారు కదా, ప్రపంచవ్యాప్తంగా వాగ్దానం వస్తుంది. ప్రపంచం షేర్ చేసుకుంటారు, 1,00,000 మంది విని ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఇంతవరకు చేయని వారు ఒక తీర్మానం చేసుకుని మార్నింగ్ 4 గంటలకు వచ్చే వాగ్దానం మీరు కూడా వినండి. 10 నిమిషాలే ఉంటుంది. ఆ వాగ్దానం విన్నాక ప్రార్థన చేసుకుని, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు ప్రభువా అని ఆమెన్ చెప్పిన తర్వాత అప్పుడు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు విని ఆమెన్ చెప్పండి. 8 minutes 10 minutes లోపు అయిపోతుంది. ఆ వాగ్దానం దినమెల్లా కూడా కృపావర్తట మనకు సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తుందట. గనుక దేవుని వాక్యం ధ్యానించట్లో, ప్రార్థించట్లో, పిల్లలకు ప్రార్థన నేర్పించట్లో, భర్తగా డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆగమనండి, చిన్న ప్రార్థన చేస్తాను, ప్రే చేయండి. రేపటి నుండే చేయండి, ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. భార్య డ్యూటీకి వెళ్తుంటే మేరీ ఆగు ప్రార్థన చేస్తాను చెప్పండి. మీ భార్య పేరేంటో నాకు తెలియదు,
చెప్పండి. మెర్సీ అంటారు, మేరీ అంటారు. పక్కింటి ఆవిడ మేరీ అయితేనే మేరీ అన్నని చెప్పి ఆవిడని పట్టుకొని అనకండి ఆయన. దయచేసి మీ భార్య పేరు ప్రేమతో పిలవండి, ప్రేమతో పిలవండి, ప్రేమగా మాట్లాడుకోండి. భర్తతో భార్య, భార్యతో భర్త ప్రేమ కలిగి ఉండండి, మనసు కలిగి ఉండండి. ప్రార్థించుట్లో, పిలుచుకోవడంలో కూడా మార్పు రావాలి. ఈ 2025లో మార్పు చూడాలంటే మీ నోరు మారునుగాక, మీ నోటి మాటలు మారునుగాక, మీ ఆలోచన విధానం మారునుగాక. అది ఒకేసారి అన్ని మారవు. మెట్టేయండి, మొట్టమొదటి మెట్టు ఒక మెట్టెక్కండి. రేపటి నుండి ప్రార్థనలో, ఆత్మీయతలో ముందుకు సాగండి. ఇలా 3 నెలలు కంటిన్యూ చేయండి. చూస్తారు మీరు దీవెనలు. మీ ఇళ్లలో దీవెనలు కనబడాలని నేను ఆశపడుతున్నాను. మీ పిల్లలు దీవించబడ్డాం. వయసునందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు పిల్లలు ఎదిగి వర్ధిల్లుదురుగాక. గర్భఫలం లేని వారికి ప్రభు గర్భఫలం దయచేయునుగాక. ఎముకల్లో, నరాల్లో, రక్తంలో అనారోగ్యం పాలైన వారు మీరు స్వస్థత నందుదురుగాక. ఎందుకని దేవుని వాక్యం చెప్తుంది, ఈ ఆజ్ఞలు, నా ఆజ్ఞలు, నా మాటలు ఎవరికి దొరుకునో వారు సర్వ శరీరములకు ఆరోగ్యము కలుగునన్నాడు. 4:22 సామెత 4:22లో చదువుదాం. ఇవి దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. సర్వ శరీరానికి ఆరోగ్యం కావాలన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే వాక్యం ధ్యానించే వారికి ఉండట్లేదా? దేవుని స్తుతించి దేవుని మహిమపరచండి. మరి ఆర్థికంగా పైకి రావాలంటే తప్పక ప్రార్థించండి. డబ్బు వృధా చేసుకోకుండా మీరు జాగ్రత్త పడండి. మీ జీవితాల్లో చూడండి, ఎప్పుడైనా మీ ట్యాప్ వాటర్ లీక్ అవుతుంటే, ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటే, మీరు అక్కడ బకెట్ పెట్టి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? గట్టి చెప్పాలి. ఒక్కొక్క డ్రాపే కింద పడుతుంది, కానీ మీరు దాని కింద ఒక బకెట్ పెట్టి వెళ్ళారు. మధ్యాహ్నానికి వచ్చేసరికి ఏమవుతుంది? గట్టి చెప్పాలి. పోనీ సగం నిండితే సాయంత్రానికి ఏమవుతుంది? పూర్తిగా నిండిపోద్ది కదా. పడుతుంది ఎంత? చుక్క పడి బకెట్ నింపినట్టుగా దేవుడు నీకు ఇచ్చిన కష్టాజీతంలో చుక్క దాస్తే నీ బ్యాంక్ బకెట్ నిండును గాక. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఊరికే అమెజాన్లోకి వెళ్ళిపోయి కనబడి అన్ని కొనేకండి. ఒక అమెజాన్ ఒకటి దొరికింది, వెళ్ళడం, గెలకడం, కింద నుండి పై దాకా చూడడం, అనేక వస్తుంటే కొను బకెట్, లాస్ట్కి బకెట్ తినేసి మీరు వెళ్ళిపోవడమే. అవసరాన్ని మించి వెళ్ళొద్దు. సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అయినా, ఈరోజు ఇప్పుడు ప్రపంచం అంతా బిజినెస్ యుగం అయిపోయింది. ఎంతసేపు ఏం కొంటావు, ఇది కొంటేనే నువ్వు బాగుంటావు, ఈ వస్తువు కొంటేనే నువ్వు బాగుంటావు, ఇదిగో ఈ పేస్ట్ వాడితే నువ్వు బాగుంటావు, లేదా నీ పళ్ళు పాడైపోతాయి. రకరకాల ట్రిక్స్ వాడుతున్నారు. ఈ ట్రిక్స్తో చాలామంది బానిసైపోయి వారి డబ్బంతా వృధా చేసుకుంటున్నారు. వారన్ బఫెట్ అని ఒక అతను ఉంటాడు, ప్రపంచంలోని చాలా లక్షాధికారి కాదు, కోట్లకు మించిన వాడు, బిలియనియర్ అని చెప్పచ్చు. ఇతడు పాత కారు వాడుకుంటున్నాడట, అలాగే పాత సెల్ ఫోన్ వాడుతున్నాడు. అతను అడిగారు, అంటే సెల్ ఫోన్ ఎందుకు వాడుతాను? నా భార్య ఫోన్ చేస్తే ఎత్తుతాను, ఫ్రెండ్స్ ఏమైనా ఫోన్ చేస్తే ఎత్తుతాను, అవసరానికి అవసరం, కానీ కంటిన్యూగా ఫోన్ అంతా వాడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అత్యధిక ఇన్కమ్ పొందుతున్న వ్యక్తి అతను. చూసారా, కొన్ని విషయాలు కంట్రోల్ పెట్టుకున్నాడు. అతను ఉండే ఇల్లు 1940s 1930s ఆ ఇల్లు అప్పుడు ఇప్పటికీ ఆయన వాడుకుంటున్నాడు. 1960s హౌస్. ఎందుకని కొత్త ఇల్లు కొనలేదు? ఇంత డబ్బు సంపాదించావు కదా అంటే, నాకు ఎంత కావాలి చెప్పండి, నాకు కావాల్సిన ఇల్లు గదంతే సరిపోతుంది, ఇల్లైనా బాగానే ఉంది కదా అని చెప్పి అంటున్నాడు. బాగాలేకపోతే మారుస్తాను, బాగానే ఉంది కదా అని. దేవుని ప్రజలను ప్రెస్టేజ్కి పోకండి, ప్రెస్టేజ్ గొప్పలకు పోయి ఇంటిని తగలబెట్టుకోకండి, మీ కష్టార్జితాన్ని నాశనం చేసుకోకండి. నేను చెప్తున్నాను, ఈ రోజు నుండి మీరు చేసే ఖర్చులన్నీ తగ్గించగలిగిన దగ్గరంతా తగ్గించగలిగితే మీరు 1 నెలలోనే మార్పు చూస్తారు. మీరు సంపాదించే చేదురు కానీ ఇక్కడ ఖర్చు పెట్టేదాన్ని, బయటికి లీక్ అయ్యేదాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాను. వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ అవసరంలా ఏసీ స్విచ్ వాడినప్పుడు ఆఫ్ చేయి. ఫ్యాన్ తిరుగుతుంది, అక్కడ నువ్వు లేవు, వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఆఫ్ చేసి వెళ్ళు. గ్యాస్ మీద నువ్వు పెట్టావు, ఫుల్ ఫ్లేమ్ పెట్టావు, అంత అవసరంలా. స్లో ఫ్లేమ్ పెడితే అది కూడా వేడెక్కి ముడుగుతుంది. దానికి ఎంత అవసరం అంత చూసుకోండి. అలాగే ప్రతి విషయంలో జాగ్రత్త పడగలిగితే ఆత్మీయ ఆశీర్వాదాలు, ఆర్థిక ఆశీర్వాదాలు కూడా మీరు చూచుదురుగాక. బైబిల్ చెప్తుంది, పెక్కుమంది స్నేహితులు గలవాడు పాడైపోతాడు. పెక్కుమంది స్నేహితులు ఉంటే పాడైపోతావట. అంటే అర్థమేంటి తెలుసా? ఎక్కువ మంది స్నేహితులు ఉన్నవాడు పాడైపోతాడు. మీకు ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్స్? ఒకడంటున్నాడు, నాకు 1,00,000 మంది, పోతావు పో, నీ బ్రతుకు బస్ స్టాండే. మరికొంతమంది, నాకు 2,00,000 మంది. వాక్యం వినడానికి వ్యూవర్స్ ఇంతమంది వాక్యం వింటున్నారంటే ఓకే, వెళ్తుంది వాక్యం, వాళ్ళు విని బాగుపడుతున్నారు. కానీ ఫ్రెండ్స్ ఏ వాక్యం నువ్వు పంపకుండా నీకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటే ఏం చేసుకుంటావు? వాళ్ళు పలికే ప్రతి మాట నీ మనసును ప్రేరేపించి నిన్ను దేవునికి దూరం చేయడమే కాకుండా లోకవార్తలతో నింపివేస్తుంది. దేవుని ప్రజలరా, దుష్ట సంగతులు వెళ్లకుండా జాగ్రత్త పడండి. ప్రార్థన చేసుకుందాం, దేవునితో సహవాసం చేద్దాం, దేవునితో నడుద్దాం. ఈ 2025
దేవునితో నడవాలనుకున్న వారి చేతుల పైకి ఎత్తగలరా? ఆ కృప అడుగుతాం. చేతుల పైకి ఎత్తండి. యేసయ్య, నా జీవితంలో పొరపాట్లుంటే క్షమించండి, నాలో దోషములన్నీ మన్నించండి. గట్టిగా ప్రార్థిద్దాం పిల్లరా, స్వరమెత్తి ప్రార్థన చేయండి. యేసునాథ, నీ కృప నాకు దయచేయి, నీ సహాయం నాకు దయచేయమని ప్రార్థించు. నీ ప్రార్థన ప్రభు వింటున్నాడు పిల్లరా, ప్రార్థన వింటున్నాడు. రెండు చేతుల పైకి ఎత్తి కంఠమెత్తి ప్రార్థన చేయి. మోషే చేతులు ఎత్తినప్పుడు దేవుని సహాయం పొందుకున్నాడు. చేతులు ఎందుకు పైకెత్తారు క్రైస్తవులు అంటే, పైనున్న దేవుని సహాయం అడుగుతున్నాం. చేయి ముందుకు చాపితే మనుషుల సహాయం, చేతులు పైకెత్తితే దైవ సహాయం అడుగుతున్నాం. దేవుని మొరపెట్టుకుంటున్నాం. కరములెత్తి ప్రార్థిస్తున్న తమ్ముళ్ళు, చెల్లెలు, అన్నలు, తండ్రులు, మీ ప్రార్థన విని దేవుడు మీ బిడ్డలను దీవించుగాక. మీ పిల్లలు దీవించబడాలంటే ప్రార్థిద్దాం. చిన్నారులు, జ్ఞానం అడగండి. నాన్న యేసయ్య, నాకు జ్ఞానం ఇమ్మని అడగండి. చిన్న బిడ్డలు, నాకు విజ్డమ్ దయచేయండి. గివ్ మీ విజ్డమ్ లార్డ్, గివ్ మీ ఫేవర్ ఆఫ్ గాడ్, ఫేవర్ ఆఫ్ పీపుల్, విజ్డమ్ అండ్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్. చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా దయచేయమని ఆయన, వారికి విజ్డమ్ దయచేయండి, జ్ఞానం దయచేయండి. గర్భఫలం లేక ప్రార్థిస్తున్నావా? ప్రార్థించు. ప్రభువా, గర్భఫలం, ఫ్రూట్ ఆఫ్ ద వూంబ్ నాకు దయచేయి. వచ్చే సంవత్సరము బిడ్డనెత్తుకొని వచ్చి సాక్ష్యం ఇస్తాను ప్రభువా అని ప్రార్థించు. ప్రభు నీకు బిడ్డను దయచేయను గాక. మిరకల్ బేబీ దేవుడు దయచేస్తాడు, మిరకల్ సన్ దేవుడు దయచేస్తాడు. ప్రార్థిస్తూనేవాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నా నీ స్థితిని బాగు చేసే దేవుడు అయినా. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ రెవల్యూషన్, దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు నీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలడు. ఒక ప్రత్యక్షతనిచ్చి నీ బ్రతుకులో మార్పునివ్వగల శక్తిమంతుడు. ప్రార్థిద్దాం. చేతులు పగితే, ప్రభు నాలో మార్పు దయచేయి, మార్పునివ్వండి యేసయ్య. ఆశ్చర్య కార్యములు జరిగించు, అద్భుత కార్యములు జరిగించండి ప్రభు. నీ చిత్తంలోనే ఉండుటకు సహాయం చేయి. నీ సన్నిధి నుండి జారిపోకుండా, పడిపోకుండా నీ చిత్తం మధ్యలోనే ఉండాలి ప్రభు. ఐ మస్ట్ ఫుల్ఫిల్, ఐ మస్ట్ లీవ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, నాట్ ఇన్ ద ఎడ్జ్ ఆఫ్ గాడ్స్ విల్, బట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. హెల్ప్ మీ లార్డ్, కీప్ మీ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్ మాస్టర్. ఫిల్ మీ జీసస్, అనాయింట్ యువర్ పీపుల్. అడుగుదామా? చేతులు పైకెత్తి, ప్రభు నన్ను అభిషేకించు, ఇంకను అభిషేకించుమయ్యా. ఆత్మతో నింపండి ప్రభు. నీ కృపా బాహుళ్యము నాపై చూపునైనా, నీ చిత్తం నాలో నెరవేర్చుమయ్యా. చేతుల పైకి గట్టిగా ప్రార్థిద్దాం, గట్టిగా ప్రార్థిద్దాం, స్వరమెత్తి ప్రార్థిద్దాం. గట్టిగా గట్టిగా ప్రార్థిస్తూ స్వరమెత్తి, హల్లెలూయా. నీ చిత్తం నెరవేర్చే కృప నాకు దయచేయి దేవా. నీ అభిషేకం మాకు దయచేయము, నీ ఆత్మబలం మాకు దయచేయి నాయన. నీ చిత్తంలో కొనసాగే కృప మాకు దయచేయండి. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ మై గాడ్, ప్రైజ్ యూ ఫాదర్, వర్షిప్ యూ జీసస్. అందరూ ప్రార్థిద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు. నీ ప్రజలను తాకమని అడుగుచున్నాను. నీ ప్రజలను ప్రతి రోగమును తొలగించండి. వ్యాధులతో, రోగాలతో ఉన్న వరకు చేయి పైకెత్తండి, ఒక చేయి తల మీద పెట్టుకోనండి. ప్రభువా, నా రోగములు తీసివేనాయన. ఈ సంవత్సరం నేను ఆరోగ్యంగా ఉండాలి, సహాయం చేయమని అడగండి. యేసు క్రీస్తు నామములో ఈ బిడ్డల జీవితంలో మార్పు వచ్చునుగాక, మార్పు వచ్చునుగాక, సహాయం వచ్చునుగాక. దేవా, నీ చిత్తం వీరిలో నెరవేరునుగాక. ప్రార్థిద్దాం, గట్టిగా ప్రార్థిద్దాం, గట్టిగా ప్రార్థిద్దాం. జరిగించండి, మేలు జరిగించండి, మంచి ఆరోగ్యం, ఆయుష్ను అనుగ్రహించండి ప్రభా. తండ్రి, నీవు లేకపోతే ప్రభా మేము ఉండలేము. మీరే మేలు చేసే దేవుడు నాయన. ఎవ్రీబడీ సే జీసస్. యేసునాథ, ఈ నూతన సంవత్సరంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆత్మీయంగా వర్ధిల్లుతూ, సమయాన్ని వృధా చేయక, నా కష్టార్జితం వృధా కాకుండా ఆత్మీయతను కాపాడుకుంటూ, మీరు నాకు ఇచ్చిన సమస్తమును కాపాడుకునే మనసు దయచేయండి. వృధా చేయకుండా జాగ్రత్త పడే మనసు దయచేయండి. విలువైన అమూల్యమైన డైమండ్స్ దొరికిన ఆ యవనస్తుడు పారేసుకున్నాడు. అలాంటి పరిస్థితి నాకు వద్దు ప్రభా. ప్రతి రోజు విలువైందని, ప్రతి క్షణము విలువైందని జాగ్రత్తగా జీవించుటకు నాకు నేర్పండి ప్రభా. విలువైన విషయాలలో, అమూల్యమైన వాటిలో, మిన్నైన వాటిలో, ఖ్యాతి గల వాటిపైన ధ్యానం ఉంచే మనసు నాకు దయచేయి. నీ చిత్తమే జరిగించు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ 3 నెలలు కూడా ఉదయ సాయంకాలం ప్రార్థించే మనసు దయచేయి. ప్రార్థిస్తూ ఉండగా ఓబేదేదోమును దీవించినట్టు నన్ను, నా ఇంటి వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.